హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈరోజు వ్లాగ్ అండి. ఇది ఫ్రైడే కదా. ఈరోజు మార్నింగ్ అయితే మేమైతే టీ అయితే తాగుతున్నాం. అదే నేను ఇక్కడ క్లిప్ తీశాను. సో ఇదైతే ఫ్రైడే ఈరోజు వ్లాగే అనమాట. సో మినీ వ్లాగ్ అనమాట. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి వాడాను పల్లి చట్నీ అయితే చేసాం. సో చూడండి, అదే స్మాల్ క్లిప్ అయితే చూపిస్తున్నాను. నేను మొత్తం వీడియో అయితే చూపించలేనండి, ఎందుకంటే ఏవి చూపించాలో అవే కొన్ని చూపిస్తాను. మొత్తం కూడా చూపించలేను అలా, ఎందుకంటే నాకు కూడా అంత పెద్దగా నచ్చదు. స్మాల్ క్లిప్ అయితే తీశాను. సో ఇక్కడైతే మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళేసి ముంజలు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా కొన్ని డేస్ అయితే అయిపోతాయి అని చెప్పేసి, సో ఇక్కడైతే నాటుకోడి కర్రీ అయితే కడిగేపించుకొచ్చారండి. ఈరోజు మమ్మీ అయితే ప్రిపేర్ చేసిందనమాట నాటుకోడి కర్రీని. సో ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను. సో ఇక్కడైతే ఎగ్స్ కూడా తీసుకొచ్చారనమాట, అది కూడా చూపిస్తున్నాను. సో అన్ని ఐటమ్స్ తీసుకొద్దామనేసి షాప్కి అయితే వెళ్ళేసి అయితే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చారనమాట. సో మమ్మీ అయితే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది, అన్ని ప్రిపేర్ చేసేసుకుంటుంది చికెన్ కర్రీ కోసం. సో నెక్స్ట్ ఇంకా రైస్ పెట్టేసి చికెన్ కర్రీ అయితే చేసేయడమే. సో ఇక్కడైతే రైస్ కూడా అయింది గైస్, చూడండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నాటుకోడి కర్రీ అనమాట, ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. చాలా టైం పట్టింది. సో కుక్కర్లో అయితే వేసేసింది మమ్మీ. సో చాలా టేస్టీగా వచ్చింది. సో నెక్స్ట్ అయితే మేము లంచ్ అయితే చేసేసుకొని కాసేపు అయితే చిల్ అయ్యామన్నమాట. సో పిల్లలకు తినిపించేసుకొని మేము తినేసి అయితే కాసేపు పడుకున్నాం అనమాట. నేను ఇదంతా కూడా బ్లాగ్ తీయనండి, నార్మల్ స్మాల్ క్లిప్సే తీస్తాను. నేను మొత్తం కూడా తీయను బ్లాగ్, ఎందుకంటే. సో ఇక్కడైతే ఈవినింగ్ అయితే F2 మూవీ అయితే వేసుకున్నాం అనమాట. ఈవినింగ్ అంటే 4 o'clock అలా స్టార్ట్ అయిందండి మూవీ. సో మూవీ అయితే చూస్తూ మేము కబుర్లు అయితే చెప్పుకుంటున్నాం. సో ఇక్కడైతే క్లౌడీగా వెదర్ అయిందని చెప్పేసి స్మాల్ క్లిప్ అయితే తీశాను. వర్షం పడేలా ఉందన్నమాట. సో ఇలా ఉంది వెదర్ అని చెప్పేసి స్మాల్ క్లిప్ అయితే తీశాను గైస్. సో ఇదైతే మా పెట్ క్యాట్ అయితే ఇలా పడుకుందని చెప్పేసి తీశాను. సో ఇదైతే ఇంతే అండి, చిన్న బ్లాగ్. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్.